చేసినప్పటికీ మనుషులు ఆ మార్గాన్ని చెరిపి వేసుకున్నారట. ఎందుకు చెరిపి వేసుకున్నారు అంటే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో సమస్త శరీరుల తలంపులు, వారి ఊహలు, వారి ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి కాబట్టి. పెద్దలు దైవజనులు రాజబాబాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బావగారులు కింద ఉండి బామ్మర్దులు పైన ఉంటే అంత బాగుండదు కాబట్టి మీరు వేదిక మీదనే ఉండాలని కోరుతూ ఉన్నాం. మనుషుల తలంపులలోని ఊహలు కేవలం చెడ్డవి కాబట్టి మనుషులు తమ మార్గాన్ని చెరిపి వేసుకున్నారు అనే మాట ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. మనుషులు చెరిపి వేసుకున్న ఆ మార్గం ద్వారా వారి ఇష్టమైనట్లుగా నడవడం ప్రారంభించారట. అందుకే సాధారణంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తారు, అన్ని మార్గాలు ఒకటే సార్, ఏ మార్గంలో వెళ్తే ఏముంది, ఏ దారికి వెళ్తే ఏముంది, అన్ని ఒక చోటికి తీసుకువెళ్తాయి అని అంటూ ఉంటారు. కాదు, ప్రతి మార్గానికి ఒక గమ్యం ఉంటుంది. ఏ మార్గాన్ని గుండా మనం వెళ్తామో ఆ గమ్యానికే మనం చేరుతాం. ఉదాహరణకు విశాఖపట్నం వెళ్లే దారిలో హైదరాబాద్ రాదు, హైదరాబాద్ మార్గంలో విశాఖపట్నం రాదు. ప్రతి మార్గానికి ఒక గమ్యం ఉంటుంది. అలాగే మనుషులందరూ దేవుడు పెట్టిన దారిని చెరిపి వేసుకుని తమ కొరకు తమకిష్టమైన త్రోవలో వారు తిరగటం ప్రారంభించారు అట. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చివరి మాటలో, యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తిరుగులాడుచున్నారు. యుద్ధానికి వెళ్లే గుర్రాల్లో పరిగెత్తుతున్నారట. వాళ్ళకిష్టమైన దారిలో ప్రజలు, దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ దారి తప్పిన వాళ్ళెవరు క్రమపరచబడకపోగా వారిని దేవుడు అన్నారు, ఎవరు మంచి చేస్తే వాళ్ళను దేవుడిగా పూజించడం, శ్లాఘించడం ప్రారంభించారు. అందుకే దేవుడు అనుకున్నాడట, కాదు నన్ను నేనే వాళ్లకు బయలుపరచుకోవాలి, నేను వాళ్ళకు కనబడాలి అనుకున్నాడట. పాత నిబంధన దేవుడు ఎవరు అంటే యూదులకు లేక ప్రస్తుత మహమ్మదీయులకు దేవుడు ఎవరంటే చెయ్యి, వాళ్ళు చెయ్యినే చూచారు. పాత నిబంధనలో దేవుడి చెయ్యి మాత్రమే కనబడింది. అందుకే పాత నిబంధనలో దేవుణ్ణి ఎలా శ్లాఘిస్తారంటే, నీ కుడి చెయ్యి మమ్మల్ని రక్షించింది, మీ బాహువు మమ్మల్ని కాపాడింది, మీ దక్షిణాస్తమే మమ్మల్ని నడిపించింది, నా వెనక ముందు మీ చెయ్యి మమ్మల్ని ఆవరించి ఉంది. ఈ మాటలే మనం పాత నిబంధనలో చూస్తాం. కారణం ఏమిటంటే అప్పుడు దేవుడి చెయ్యి మాత్రమే ప్రజలు కనబడింది. అందుకే మోషే దగ్గరికి ప్రజలు వచ్చి, సార్ మనల్ని ఐగుప్తు నుండి కానానుకు నడిపించింది ఎవరు సార్, మోషే అని చెప్పమంటారా మా పిల్లలకు అంటే మోషే ఏమన్నారు తెలుసా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే, నేనని చెప్పకండి, యెహోవా దక్షిణ హస్తమే, ఆయన బాహువే మనల్ని ఐగుప్తు నుండి విడిపించునని చెప్పండి మీ పితరులకు అన్నాడు. అంటే మోషేకు కూడా తెలిసిన దేవుడు ఎవరు అంటే దేవుడు చెయ్యే. అలా అందరూ చెయ్యిని ఆరాధిస్తున్న సందర్భంలో ప్రభు అనుకున్నాడట, నేనే వారికి కనబడాలి. సోదరులు పెద్దలు గాలి సుబ్బరాజు గారు మన మధ్యకు వస్తున్నారు. చప్పట్లు కొట్టి వారిని స్వాగతిద్దాం. కనుక దేవుడి ప్రత్యక్షతను చూపించడానికే యేసు ఈ లోకానికి వచ్చారు. యేసు ఈ లోకానికి వచ్చిన తర్వాత యోహాను చెప్పిన సత్యం ఏమిటి అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, దేవుడు ఎవరికి కనబడలేదు గాని ఆయన అద్వితీయ కుమారుడే ఆయనను మనకు బయలుపరిచారు.